As such, the availability of surpluses from upper riparian states as estimated at barrage site may not be reliably available in future. The project are advised to review the quantum of divertible water flows from Pranahita barrage site considering the overall availability at the location. నీళ్ళు లేవు, వీఆర్ అడ్వైజింగ్ ద ప్రాజెక్ట్ అథారిటీ రివ్యూ చేసుకోండి, ప్రత్యామ్నాయం చూసుకోండి అని స్పష్టంగా రెండవ లెటర్లో కూడా తేల్చి చెప్పారు. నీళ్లు లేవు అని ఇంత స్పష్టంగా ఒకవైపు సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్తూ ఉంటే ఇంకొక వైపు వీళ్ళు ఏం కామెంట్ చేస్తారు? దే ఆర్ నాట్ సిన్సియర్. అంటే వీ హ్యావ్ నాట్ డిసైడెడ్, ఇట్ ఈస్ టోల్డ్ బై సిడబ్ల్యూసి. సెంట్రల్ వాటర్ కమిషనే చెప్పింది, ఒక్క లెటర్లో కాదు 2 లెటర్లలో చెప్పింది. నీళ్లు లేవని కొండబద్దలు కొట్టి సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్తూ ఉంటే మీరు ఎందుకు మార్చిండ్రు? మీ మార్పు సిన్సియర్గా అనిపిస్తలేదు అని నిన్న కామెంటు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అందులో ఇంకోటి రాసింది నిన్న సెకండ్ స్లైడ్. ఇదైతే మరీ జోక్. నిన్న ఒకటి ఏం పెట్టిందంటే ఉమాభారతి గారు ఒక లెటర్ రాసింది తెలంగాణ ప్రభుత్వానికి, దాంట్లో హైడ్రాలజీ క్లియరెన్స్ వచ్చిందని చెప్పిండ్రు అని చెప్పి నిన్న ఒక లెటర్ రాసిండ్రు. నెక్స్ట్ పేజ్. అదే ఉమాభారతి రాసిన లెటర్లో నేను మీడియాకు కూడా ఈ ఫుల్ లెటర్ రిలీజ్ చేస్తాను. నిన్న గవర్నమెంట్ రిలీజ్ చేయలేదు. ఐ విల్ రిలీజ్ ద ఫుల్ లెటర్. నెక్స్ట్ స్లైడ్. అదే ఉమాభారతి గారు రాసిన లెటర్లోనే ఉంది నీళ్లు లేవు అని. సీ బాబు డిస్టర్బ్ చేయొద్దు నాన్న, ప్లీజ్ డిస్టర్బ్ చేయొద్దు నాన్న, చైర్లు వద్దు, డిస్టర్బ్ చేయకండి, 5 minutes ప్లీజ్. అదే ఉమాభారతి గారు రాసిన లెటర్లోనే పూర్తిగా పెట్టు బాబు. పేజ్ నెంబర్ 3లో ఆవిడే క్లియర్గా చెప్పింది. మీరు లాస్ట్ లైన్ చూడండి. Under such circumstances, the proposed diversion of 160 TMC of water may not be available for utilizations. The strategy to meet out planned utilizations under such circumstances need to be clarified. ఉమాభారతి గారే రాసిండ్రు, నీళ్లు లేవు, 160 TMCల నీళ్లు ఉండవు, మీరు ప్రత్యామ్నాయం ఆలోచించుకోండి అని ఆ లెటర్లోనే రాసిండ్రు. కానీ నిన్న కమిషన్ రిపోర్టు పేరిట నిన్న రాష్ట్ర ప్రభుత్వం చేసిన డ్రామా ఏంది? అప్పటికే హైడ్రాలజీ క్లియరెన్స్ వచ్చిందని ఉమాభారతి రాసిండ్రు అన్నారు. ఇది ఉమాభారతి గారి లెటరు. ఆ లెటర్లోనే చాలా స్పష్టంగా 160 TMCల నీళ్లు లేవుగాక లేవు అని తేల్చి చెప్పారు. ఇది ఉమాభారతి గారి లెటరు. దీని తర్వాత ఉమాభారతి కింద ఉండే సెంట్రల్ వాటర్ కమిషన్ ఫిబ్రవరి నెలలో ఒకటి, మార్చి నెలలో ఒకటి కూడా నీళ్లు లేవు, ఉండవు, ప్రత్యామ్నాయం చూసుకోండి అని చెప్పింది. 3 ఆధారాలు ఉన్నాయి. ఇక ఇంత స్పష్టంగా ఉంటే వీళ్ళు దాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.